భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు. మన దేశంలో భక్తులు కోరుకున్న కోరికలను తీర్చే ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. హిందూ ధర్మంలో మహాదేవుడు, రాముడు, కృష్ణుడు, హనుమంతుడు వంటి దేవుళ్ళనే కాదు, అమ్మవారిని కూడా వివిధ రూపాల్లో పూజిస్తారు. దేశవ్యాప్తంగా అనేక చోట్ల అమ్మవారి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. మన దేశంలో ఎన్నో అష్టాదశ శక్తిపీఠాలుగా అమ్మవారికి ఆలయాలు ప్రసిద్ధి చెంది భక్తులకు దర్శనమిస్తున్నాయి. ఈ విధంగా ప్రసిద్ధి చెందిన అమ్మవారి ఆలయాలలో అమ్మవారిని శాంతపరిచిన మహాదేవుని ఆలయం ఒకటి. భక్తులు కోరిన కోరికలను నెరవేర్చుతూ దివ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఆలయమే మేఘనాథస్వామి లలితాంబిక ఆలయం. ఈ పుణ్యక్షేత్రం తమిళనాడు రాష్ట్రంలోని తిరువరూర్ జిల్లాలో ఉంది. మరి ఈ ఆలయ ప్రత్యేకతలు ఏమిటి అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. భండాసురుడు అనే రాక్షసుడు ఋషులను, దేవతలను హింసించేవాడు. అతని బాధలు పడలేక వారు జగన్మాత పరాశక్తికి మొరపెట్టుకున్నారు. దీనితో వారి బాధలు తీర్చేందుకు మాత యజ్ఞగుండం నుంచి శ్రీచక్ర రథంపై ఆసీనురాలే లలితాంబిక నామధేయంతో ఆవిర్భవించినది. భండాసురునితో భీకరంగా పోరు చేసి అతన్ని సంహరించింది. తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆమెను భూలోకానికి వెళ్ళి మనోన్మని పేరుతో తపస్సు చేయమని పరమేశ్వరుడు ఆదేశించాడు. లయకారకుని ఆదేశంతో ఆమె ఈ క్షేత్రానికి వచ్చి తపస్సు చేసి ప్రశాంతంగా అత్యంత దయామయురాలిగా మారింది. అనంతరం వాగ్దేవతలను సృష్టించి తనకు సహస్రనామాలతో పూజ చేయమని కోరినది. ఈ సహస్రనామాలనే నేడు లలితా స్తోత్రాలుగా పిలుస్తున్నారు. హయగ్రీవుడు లలితా సహస్రనామాల గురించి అగస్త్యునికి వివరిస్తాడు. అప్పుడు అగస్త్యుడు యావత్ విశ్వంలో ఈ నామాలను స్తుతించేందుకు అనువైన క్షేత్రం ఏది అని అడగగా తిరుమియాచూర్ అని చెప్పి హయగ్రీవుడు చెప్తాడు. దీంతో అగస్త్య మహాముని తన సతీమణి లోపాముద్రతో కలిసి ఈ క్షేత్రానికి చేరుకుని లలితాంబిక సన్నిధిలో సహస్రనామాలు జపిస్తాడు. దీంతో సంతోషించిన అమ్మవారు వారి ముందు నవరత్నాలు పొదిగిన హారం ధరించి ప్రత్యక్షమైనట్టు స్థల పురాణం చెబుతోంది. అమ్మవారి సన్నిధిలో లలితా సహస్రనామాలను పఠిస్తే అన్ని శుభాలు కలుగుతాయి. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా ఈ భూమిపై లలితా సహస్రనామం చదివిన క్షేత్రం ఇది కావడం విశేషం. ఇక్కడ పరమేశ్వరుడు స్వయంభువుగా వెలిశాడు. జగన్మాత శ్రీచక్రరాజ సింహాసనంపై అభయహస్తంతో భక్తులకు ఆశీర్వచనాలు అందిస్తోంది. తమిళ మాసమైన చితిరాయ్ అంటే ఏప్రిల్ మేలో సూర్యకిరణాలు నేలుగా ఆలయంలోకి ప్రసరించి స్వామి చరణాలు తాకుతాయి. ఆలయ ప్రాశస్త్యం గురించి నయనార్ తిరుజ్ఞాన సంబంధనార్ తన పద్యాల్లో రాశారు. ఆయుష్ పెంపు కోసం ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తమ 60, 80వ జన్మదినాలను స్వామి సన్నిధిలో చేయడం ఎంతో పుణ్యమని భక్తులు విశ్వసిస్తారు. ఈ ప్రాంతంలోనే గరుత్మంతుడు, అతని సోదరుడు అరుణ, వానరరాజులు వాలి, సుగ్రీవ, యమధర్మరాజులు పూజలు నిర్వహించారు. ఆయుష్ కోసం యమధర్మరాజుకు ఇక్కడ హోమాలు నిర్వహిస్తారు. భగవంతుడికి నైవేద్యంగా పెట్టే అన్నాన్ని భగవంతుడి చరణాల ముందు పెట్టి అనంతరం ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ ప్రసాదం అనేక రోగాల నుంచి విముక్తులు చేస్తుందని భక్తుల నమ్మకం. సూర్యుణ్ణి పరమేశ్వరుడు శాపం నుంచి ఇక్కడే విముక్తి చేశాడు. ఇక్కడ జరిగే మరో విశేషమైన ప్రక్రియ ఏంటంటే నెయ్యికుల దర్శనం. నెయ్యికుల దర్శనం అంటే ఏమిటి అంటే అమ్మవారికి అర్ధమండపంలో ప్రతిరోజు నైవేద్యం సమర్పిస్తారు. అలా సమర్పించేటప్పుడు ఆ నైవేద్యాన్ని ఒక పెద్ద ట్రేలో అమ్మవారి ఎదురుగుండా పెట్టి సమర్పిస్తారు. అమ్మవారికి నైవేద్యం పెట్టే ముందు ఆ ట్రే నిండా నెయ్యి పోసి ఆ ట్రేలో నుంచి అమ్మవారి ప్రతిబింబాన్ని దర్శించుకుంటారు. ఇక్కడ అమ్మవారిని నేతిలో దర్శనం చేసుకోవడం వల్ల వారికి ఉన్న కష్టాలు తొలగిపోవడమే కాకుండా భార్యాభర్తల మధ్య ఏ విధమైనటువంటి గొడవలు ఉండవని భక్తులు భావిస్తారు. ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుంటే జీవితాంతం ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉండదు. జగన్మాత లలితాంబికను సౌందర్య నాయకిగా కొలుస్తారు. ఇక్కడ వెలిసిన దుర్గా అమ్మవారికి 8 చేతులుండడంతో సఖబ్రహ్మ దుర్గాదేవిగా ఆరాధిస్తారు. ఆమె చేతిలోని రామచిలుక శాంతిని ప్రబోధిస్తుంది. ఆలయ ప్రాంగణంలో ఇంకా మరి ఎన్నో ఉపాలయాలను కూడా చూడవచ్చు. ఇక ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలంటే తమిళనాడు రాష్ట్రంలోని తిరువరూరుకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రం. తిరుచిరాపల్లిలో విమానాశ్రయం కూడా ఉంది. ఇక రైలు ద్వారా వెళ్ళాలనుకునే వారికి సమీప రైల్వే స్టేషన్ పేరళంలో దిగి అక్కడ నుంచి కార్లు, ఆటోల ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు.